వేటూరి గారి మాటన్నా పాటన్నా దర్శకులు వంశీ గారికి ప్రాణం. అలాంటి వంశీ గారిని మెప్పించేలా పాట రాయడం ఎంత గొప్ప రచయితకైనా కత్తి మీద సామే. ఆ సాము చేసి వంశీ గారి చేత శభాష్ అనిపించుకున్న గేయ రచయిత శ్రీ సీతారామశాస్త్రి గారు. మహర్షి చిత్రంలో సిరివెన్నెల గారు ఇళయరాజా గారి ట్యూన్కి ప్రాణం పోసేలాగా ఒక అపురూపమైన గీతాన్ని అందించారు. ఆ సాహిత్యానికి స్పందించిన బాలుగారు ఆ పాటని తనకు మాత్రమే సాధ్యం అన్న రీతిలో పాడారు. ఆ పాటని మరోసారి మన కోసం పాడి వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి ఆహ్వానం పలుకుదాం. సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా? పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా? లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిటిలో తానుదుగునుగా. సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా? నిశ్చలం నిర్భయం నాహయం. కానిదే ముందినే కోరుకుంటే భూని సాధించుకోనా? లాభమే ముంది కలకాలముంటే కామితం తీరకుండా తప్పని ఒప్పని తర్కమే చెయ్యను. కష్టము నష్టము లెక్కలే వెయ్యను. ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట. నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నీ పిడువన. సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా? పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా? అదరని బెదరని ప్రవృత్తి ఒదగని మదగజమే మహర్షి. వేడితే లేడి ఓడి చేరుతుందా? వేట సాగాలి కాదా? ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా? అంతము సొంతము పంతమే వీడను మందలో పందలా ఉండనే ఉండను. ధీరు వల్లే పారిపోను రేగి ఒళ్ళో తూరిపోను. నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం? సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా? పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా? లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో
సానుదుగునుగా సాహసం నా పదం రాజసం రథం సాగితే ఆపడం సాధ్యమా తకిటజం తరితజం ప్రణతజం ఛంతజం తకిటజం తరితజం ఛంతజం. సార్ థ్యాంక్ యూ సార్. వంశీ గారి ప్రభావం స్వరకర్త మీద పదకర్త మీద వారి సినిమాలోని పాటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైవిధ్యమైనటువంటి పదాల ప్రయోగాలు వంశీ గారి సినిమాల్లోనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అలాగే గాయకుడి మీద కూడా అంటే రికార్డింగ్ టైంలో వంశీ గారు వచ్చి చెప్పడం, ఫలానా ఎక్స్ప్రెషన్ కావాలనడం అలాంటివన్నీ జరిగాయా? పాట వినగానే అసలు ఎక్స్ప్రెషన్ ఏం కావాలో తెలిసిపోతుంది. అలాంటిది ఏదన్నా మనకు అర్థం కాని సందర్భం ఉంటే వచ్చి చెప్పేవాడు తప్పించి నేను పాడుతున్నంత వరకు పాపం అసలు ఎక్కువ జోక్యం చేసుకునేవాడు కాదు. ఏదన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే గురుగారు రావడానికి చాలా ఇప్పటికీ మొహమాట పడతాడు రావడానికి. మాటలకు సంబంధించింది మాత్రం ఈ సినిమా వరకు జరుగుతున్నప్పుడు కవికే ఇవ్వాలి. అది తను సందర్భాన్ని చెప్తే కవి రాశాడు తప్పించి నాకు ఇలాంటి మాటలు కావాలని చెప్పలే, నాకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కావాలని రాయించుకున్నాడు అతను. తర్వాత చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేయించాడు, అతను చేశాడు, అతనే రాశాడు, ఇంకోళ్ళకి పేర్లు పెట్టాడు, అవన్నీ కూడా చాలా జరిగాయి. బట్ దీని వరకు సీతారాముడి పని ఇదంతా కూడాను, అండ్ రాజారాముడి పని. ఏంటండి ఆర్కెస్ట్రేషన్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ సాంగ్ ఇట్ ఈజ్. ఏదైనా అయితే రకరకాలుగా ఊహించుకోవచ్చు మనం. ఏది చేసినా కూడా ఇళయరాజా మా చెవికి ఇంపుగా లేని పాట ఏది చేయలేదు. ఎక్స్ప్రెషన్ ఏదైనా సరే, అందులో ఉన్న రసం ఏదైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడకపోతే మాత్రం చాలా కష్టం. అండ్ ఏది వినడానికి ముఖ్యంగా థర్డ్ మ్యూజిక్లో ఆ సింఫానికల్ మ్యూజిక్ లాగా అతను వినిపించిన పద్ధతి అది నా భూతో నా భవిష్యతి. లేదంటే ఇప్పుడు కనుక అలాంటి మ్యూజిక్ చేయాలని ప్రయత్నిస్తే ఏ భూతో ఏ దెయ్యతి అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సింగర్స్. థ్యాంక్ యూ.